ప్రధాన యాజకుడు వారిని చూసి, మీరు ఈ నామమును బట్టి బోధింపకూడదని మేము మీకు ఖండితముగా ఆజ్ఞాపింపలేదా? ఇదిగో, మీరు యెరూషలేమును మీ బాధతో నింపి ఈ మనుషుని హత్య మా మీదికి తేవలెనని ఉద్దేశించుచున్నారని చెప్పెను. అందుకు పేతురును అపోస్తలులను, అప్పుడు వీళ్ళు అంటున్నారు, మనుష్యులకు కాదు దేవునికే మేము లోబడవలెను కదా. ఎవరికి లోబడాలి? దేవునికి లోబడాలి. వాళ్ళు అడిగారు, మేము ఇంతకుముందే చెప్పాం కదా యేసు నామాన్ని బట్టి బోధ చేయొద్దని, మళ్ళీ ఎందుకు మీరు చెప్తున్నారు? అంటే మమ్మల్ని కార్నర్ చేయాలనుకుంటున్నారా? మమ్మల్ని దోషులుగా నిలబెట్టాలనుకుంటున్నారా? అంటే అప్పుడు వాళ్ళు అంటున్నారు, నువ్వు దోషివైతే మాకేంటి, నువ్వు నిర్దోషివైతే మాకేంటి? అంతే కదా అర్థం. నువ్వు దోషివైతే మాకేంటి, నిర్దోషివైతే మాకేంటి? అసలు మా దృష్టిలో నువ్వు లేవురా. మా దృష్టిలో ఉంది ఎవరు? దేవుడు. దేవుడే మా దృష్టిలో ఉన్నాడు. మేము ఆయనకు లోబడాలని ఫిక్స్ అయ్యాం. దేవునికి లోబడాలని ఫిక్స్ అయ్యాం. దేవునికి లోబడిన ఆ క్రమంలో నువ్వు మాకు అడ్డొస్తే నీకు మేము లోబడము. నీకు లోబడట్లేదంటే, ఇదిగో నాకు గౌరవం ఇవ్వట్లేదు, నాకు విలువనివ్వట్లేదు, నన్ను పట్టించుకోవట్లేదని నువ్వు అనొద్దు. ఎందుకు అనొద్దు? మేము దేవునికి లోబడుతున్నాం కాబట్టి మా చూపటుంది. మనుషులకు కాదు, దేవునికే లోబడువారము. అప్పుడప్పుడు దేవుని మార్గంలో మనం వెళ్ళేటప్పుడు, మనం వెళ్తున్న ఆ మార్గాన్ని బట్టి మన పక్కన ఉన్న మనుషులు ఇబ్బంది పడుతూ ఉంటారు. దేవుని మార్గాన్ని చక్కగా మనం ఫాలో అవుదాం, ఇలాగే వెళ్దాం, సూటిగా వెళ్ళిపోదాం అనుకున్నప్పుడు ఆల్రెడీ వంకర మార్గాలు వేసుకున్న వాళ్ళు బాధపడతారా? అప్పుడు వాళ్ళు ఏమంటారు మనతో? ఇదిగో మనుషులు కూడా బాధపడతారు కదా, అలా చెప్పకూడదు కదరా అంటారంట. ఆలోచించండి. ఇప్పుడు మమ్మల్ని దోషులుగా చేయటానికి నువ్వు యేసునామాన్ని ప్రకటిస్తున్నావా? అదే మాట వాళ్ళది కూడా. అంటే ఇప్పుడు నువ్వు యేసును గొప్ప చేసి మమ్మల్ని పక్కన పెడదామనా? మమ్మల్ని దోషులుగా నిలబెడదామనా? ఇదిగో మేమేదో హత్య చేసినట్టుగా హత్య నేరాన్ని మా పైన మోపుదామనా? మీరు ఆ మాట ప్రకటిస్తున్నారు అంటే ఎలా ఉంటుంది చెప్పండి? అంటే ఇప్పుడు మీకు ఇబ్బంది కలుగుతుంది కాబట్టి, మీ పైన మేము నేరం మోపుతున్నట్టుంది కాబట్టి ఇప్పుడు మేమేం చేయాలి? యేసునామంలో ప్రకటించడం ఆపాలి. యేసునామాన్ని గురించి గొప్పగా చెప్పడం ఆపాలి. ఇప్పుడు వాళ్ళకేదో ఇబ్బంది కలుగుతుందని, ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని, యాజకులకు ఇబ్బంది కలుగుతుందని యేసునామాన్ని ప్రకటించడం మానేస్తారా? ఆ ప్రశ్నకే వాళ్ళ సమాధానం, మేము మనుషులకు కాదు, దేవునికే మేము లోబడువారము. అది సమాధానం. మనుషులు బాధపడతారండి, బాధపడతారు. తప్పుడు మార్గాలు వేసుకొని తప్పుడు మార్గంలో వెళ్ళిపోతూ కనీస జ్ఞానం ఉండదా? దేవుడు ఒక మార్గం పెట్టాడంటే ఆ మార్గంలోనే వెళ్ళాలి. సొంత మార్గాలు వేసుకొని తర్వాత ఎవడైనా కరెక్ట్ మార్గం చెప్తే అలా చెప్పకూడదు. చెప్తే అయ్యగారు బాధపడతారు. ఈ అయ్యగారు బాధపడతారంటే ఇప్పుడు నువ్వు రైటా, ఆ అయ్యగారు రైటా, దేవుడు రైటా? ఏది రైట్? మేము దేవునికే లోబడువారు.